కాలేజీలు ఓపెన్ అయినప్పటి నుంచి మాట్లాడమ్మా. ఏం మీరేం పెద్దగా రైట్ రైట్ ఓకే ఓకే ఓకేలేండి ఓకేలేండి మాట్లాడినండి టైం వేస్ట్ చేయకండి. అరే మీ టర్న్ ఇస్తాను కదా, టైం వేస్ట్ చేయకండి. చిన్నప్పటి గారు ఎందుకు క్రాస్ టాక్ మాట్లాడకుండా టైం వేస్ట్ చేస్తుంటే ఆ గ్యాప్ లో ఓకే కిరణ్ గారు మాట్లాడండి. మాట్లాడు సార్. ఈమె మాటలు వింటే సిగ్గులో తలదించుకొని జోబులో చేయి పెట్టుకొని వెళ్ళిపోవాలని మగవాళ్ళే మీరు చెప్పారంటే విజయ్ గారు మీరు అర్థం చేసుకోవచ్చు రోజా గారి కామెంట్స్ ఎలా ఉంటాయి. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అత్యాచారాల పైన క్యాండిల్ ర్యాలీ చేసిన గొప్ప టూరిజం మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రోజా గారే. ఇంతకన్నా సిగ్గుచేటు ఏ ప్రభుత్వంలో ఏ మంత్రికి ఏ మహిళా నేతకి రాకూడదు సార్. మనం అధికారంలో ఉండి కూడా మహిళకు న్యాయం చేయలేక ఆవిడ కోసం మేము క్యాండిల్ ర్యాలీ చేశారు ఒక అమ్మాయికి అఘాయిత్యం జరిగితే. అండ్ టీడీపీ నాయకులు ఎవరో ఒక అమ్మాయిని బెదిరించారని దానికోసం కూడా ఇవ ప్రెస్ మీట్లు పెట్టి క్యాండిల్ ర్యాలీ చేసింది. నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరిగితే నువ్వేం చేయాలి? ముఖ్యంగా మాట ఇచ్చిన హామీలన్నీ ఇంప్లిమెంట్ చేయలేక పక్కకి వెళ్ళిపోయారంటుంది. మరి జాబ్ క్యాలెండర్ మాట ఇచ్చింది ఎవరు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు కాదా? గన్ను కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సార్? మద్యపాన నిషేధం చేయకుండా మేము మళ్ళీ ఎలక్షన్ లోకి రామన్నారు. ఆ మాట తప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సిపిఎస్ రద్దన్నారు. అవగాహన లేకుండా మాట ఇచ్చారని సజ్జల గారే చెప్పారు. ఫ్రీ కరెంట్ అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోండి. ప్రతి చోట మాటలు మార్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చిన రోజా గారు ఆడుకుందాం ఆంధ్ర గురించి మాట్లాడరు. మళ్ళీ మొన్న మనం చూస్తున్నాం టూరిజం మినిస్టర్ గా ఉంటూ రిషికొండకి అప్పనంగా అందరిని కోట్లు తగలబెట్టేస్తూ విలాసవంతమైన భవనాలు ఏర్పాటు చేసుకుంటే టూరిజం మినిస్టర్ గా ఉండి మాట్లాడదు. ఈ రోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడదు. రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడదు. అఘాయిత్యాల గురించి మాట్లాడదు. డోర్ డెలివరీల గురించి మాట్లాడదు. ఆవిడ మాట్లాడిందల్లా అంటే గత 5 ఏళ్లలో వ్యక్తిగత విమర్శలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని తన ఫేమ్ ని పెంచుకోవడమే. ఎక్కడ మీరు గర్జన పెట్టి వైజాగ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం. ఇప్పుడు మహిళల గురించి ఇంత బాపోయే రోజా గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? గత ప్రభుత్వం 2014-19 క్రైమ్ రేట్ తో పోలిస్తే దగ్గర 30,000 పైచిలకు క్రైములు పెరిగినా కూడా మీరు స్టాటిస్టిక్స్ చూడొచ్చు, మన గూగుల్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కువగా క్రైమ్ రేట్ పెరిగినా కూడా ఒక్కసారి కూడా రోజా గారు దాన్ని వ్యతిరేకిస్తూ ఒక్క స్టేట్మెంట్ పాస్ చేయలేదు సార్. అధికారంలో ఉండి ఇన్ని సపోర్ట్ చేసిన రోజా గారు ఇప్పటికి కూడా భజన చేయడం తప్ప ఆ జబర్దస్త్ షోకి వెళ్ళి డాన్స్ చేయడం తప్ప ఏ రోజు సార్ మహిళల పక్షాన్ని ఇప్పుడు హెలికాప్టర్ కాదు కిరణ్ గారు హెలికాప్టర్ ఇచ్చారంటే ఎవరు ఇచ్చారు? ఆవిడకి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు సార్. నన్ను అడగకండి. ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని అంటుంది కానీ ఆవిడకి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. ఈవిడికి కూడా ఇచ్చారా? మేబీ సార్. ఇప్పుడు మీరు దొంగ అరిస్తే వెనకున్నాడు ఎవరైతారు సార్? వెనకున్నాడు ఎవరవుతారు? మీకు అది కనిపెట్టాలి కదా. ఇప్పుడు మీరు పక్కన వాళ్ళు దొంగ అంటారు. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత రాష్ట్రం మొత్తం తెలుసు. ఇంకొక హైలైట్ జోక్ ఈమె ఉంటుంది. ఈమె ఒక వారం నిలబడుతుందంట, పవన్ కళ్యాణ్ గారు ఒక వారం నిలబడతారంట. ఈమె దగ్గరికి క్రౌడ్ ఎక్కువ వస్తుందంట. ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా గతంలో, ఆయన వేసిన జోక్ కన్నా హైలైట్ జోక్ ఇది. పవన్ కళ్యాణ్ గారు ఇంత సెల్ఫీ తీసుకున్నారే, అప్పుడు గతంలో అమర్నాథ్ గారు ఒక జోక్ వేశారు. దానికన్నా రోజా గారి హైలైట్ జోక్. ఇటువంటి వాళ్ళు వచ్చి ఈ రోజు మాట్లాడుతుంటే నిబద్ధత, నిజాయితీ ఇలాంటి పదాలకు అర్థం ఉంటుందా? రండి అంటుంది. మేము రమ్మంటున్నాం ఆ ఇంటి ముందర రోడ్ లేదని, రాదు ఇంతవరకు. మేము రమ్మని పిలుస్తున్నాం, రామ్మని ఇంటి ముందర రోడ్ లేదు అని. కుమారస్వామి గారు చేసిన దందాలు చెప్పమ్మా అంటే చెప్పదు. అసలు నగిరి ప్రజలు నువ్వే ఎలక్షన్ రోజు చెప్పుకున్నావు రోజక్క, నువ్వే చెప్పావు నన్ను వ్యతిరేకిస్తుంది టీడీపీ జనసేన కాదు వైసీపీ కార్యవర్గమే, నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ కార్యవర్గమే అని. సొంత కూటమి ప్రభుత్వం సొంత పార్టీలోనే నీకు ఇంత వ్యతిరేకత ఉంటే రాష్ట్రంలో నువ్వు ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నావు సార్? రోజా గారి మాటలు సిల్లీగా తీసుకోవడం తప్ప సీరియస్ గా తీసుకునే అంత స్టామినా గానీ ఆ మాటలకు అంత ఇది లేదు. బట్ ఆవిడ మీరు అన్నట్టు ఎలివేషన్ ఇచ్చారు కదా స్టార్టింగ్ లో, ఆమె మాడితీరు అట్రాక్ట్ చేస్తే కాసేపు చూడబుద్దేస్తుంది. ఎందుకంటే చాలా చక్కగా చెప్తారు, అబద్ధాన్ని అంటే నిజంలాగా చూపిస్తారు. అందుకోసం చూస్తారేమో వివర్స్ గానీ నమ్మే ప్రయత్నం అయితే రోజా గారికి చేయరు. ఈసారి గుర్తు పెట్టుకోమంటున్నాను, 1000 ఓట్లతో అట్లా గెలిచింది. ఈసారి 1000 ఓట్లు లేకుండా ఓడిపోయింది. నెక్స్ట్ టైం అక్కడ సీట్ కూడా రాదు. రాసి పెట్టుకోమని రోజా గారు. కాదండి, పిఠాపురం గురించి కూడా సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే రమ్మంటున్నారు కదా ఆవిడ. సార్ ముందు నగిరి చూద్దాం సార్, నగిరి గెలిచమని చెప్పండి సార్. ఆయనతో ఎందుకు సార్? నా అక్కడెక్కడో కొండతో మనం ఏదో చిన్న గులకరాయి పోటీ పడినట్టు ఉంటది. పవన్ కళ్యాణ్ గారితో రోజా గారు పోటీ పడి, నేనేమంటున్నాను నగిరిలో ఆవిడ వాళ్ళ క్యాడర్ ని మంచి చేసుకుని ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారే సీట్ తెచ్చుకోమని చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సీట్లు తగ్గడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ రోజా గారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉంటుంది.
ఇంత ఇంత నీచాతి నిజంగా వ్యక్తిగత విమర్శలు చేసిన మంత్రి ఎవరు లేదు సార్ వాళ్ళ పార్టీలో. నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు, దట్టు ఒక మహిళ. ఇప్పుడు ఇంత మేము మాట్లాడుతున్న వ్యక్తిగతంగా ఒకటి మాట్లాడలేదు సార్. ఆవిడ మాట్లాడమే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు ఎవరినైనా కూడా. ఈ రోజు ఈవిడ వచ్చి నీతులు చెప్తున్నారు.